హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాలంటీర్లకి 10,000 జీతం. ఉన్నత విద్యావంతులైన వాలంటీర్లకు స్కిల్ కోర్సులు నేర్పించి వర్క్ ఫ్రీ హోమ్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు. అయితే వాలంటీర్ల వ్యవస్థపై రాష్ట్రంలో రాజకీయ దుమారం సాగుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇక వాలంటీర్ వ్యవస్థను తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆయన వారికి మరో తీపి కబురు అందించారు. వాలంటీర్లకు 10,000 వేతనాన్ని ఇస్తామని ప్రకటించారు. అలాగే ఉన్నత విద్యావంతులైన వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇచ్చి వర్క్ ఫ్రీ హోమ్ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక భరోసానిస్తామని స్పష్టం చేశారు. ఉగాది పండుగను పురస్కరించుకొని మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబును పండితులు దీవించారు. ఇక నిన్నటి వరకు వాలంటీర్లు రాజీనామా అని మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పుడు అసలు ఆ వ్యవస్థే లేదని అంటున్నారని విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థపై పెడతానని ముఖ్యమంత్రి చెబుతున్నారని, అటువంటప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టానని నిలదీశారు. అయితే జగన్ది అంతా మోసం, దగ, అవకాశవాద రాజకీయమని విరుచుకుపడ్డారు. పూటకో మాట మాట్లాడుతూ రాజీనామా చేయకుండా పార్టీకి సేవ చేయాలని వాలంటీర్లకు చెబుతున్నారని, వాలంటీర్లలో అనేక మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారని, క్రిమినల్ కేసులు నమోదైతే వారికి ఉద్యోగాలు ఎలా వస్తాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. తప్పుడు పనులకు సహకరించి జీవితాలు పాడు చేసుకుంటారో, రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకుంటారో తేల్చుకోవాలని చంద్రబాబు సూచించారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఉగాది పండుగ రోజున పురస్కరించుకొని వాలంటీర్లకైతే టీడీపీ అధినేత చంద్రబాబు భారీ శుభవార్త అయితే చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లందరికీ కూడా 10,000 రూపాయల జీతం పెంచుతారని కీలక హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.